అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA1 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 8th క్లాస్ తెలుగు టోటల్ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ షీట్ మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే 10 ఇస్తారు. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్, మొత్తం 10 మార్క్స్. ఇక్కడ క్రింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. కాంక్ష అంటే అర్థమైంది కోరిక, ఆప్షన్ బి ఆన్సర్. క్రింది వాక్యంలో గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి. పాడి అంటే న్యాయం, క్షీరం. తర్వాత క్రింది సంధి సూత్రానికి సంబంధించిన ఉదాహరణ పదాన్ని గుర్తించండి. అత్తునకు సంధి ఏంది? బహుళము కదా. పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టిన అంటే మొదటి పనుల ఆన్ వచ్చింది, ఆకు. నీ అంటే ఇయ నచ్చపరమైంది కాబట్టి అర్థసంధి. క్రింది వాటిని జతపరచండి. మకుటం అంటే విశ్వతాభిరామ విండ్రవేమం, ఈ మకుటాలు. ముక్తకం అంటే ఏ పద్యానికనే సుసంత్రభావం కలిగి ఉంటుంది. శతకం అంటే 100 కంటే ఎక్కువ పద్యాల రచన. ఆప్షన్ బి ఆన్సర్. క్రింది వానిలో కర్మధారయ సమాసానికి చెందిన పదం. గొప్ప పుస్తకం. ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్, క్రింది వాక్యాన్ని చదివి పట్టికలో ఇచ్చిన వాటిని జతపరచండి. చూడండి మా, 1వ అంటే చినుకు లాంటి ఉపమేయము. తర్వాత సమాన ధర్మం. ఆప్షన్ బి ఆన్సర్. క్రింది వానిని జతపరచండి. బంగారం అంటే ఏంది? 3 గురువులు వస్తాయి. మగనం ఇక్కడ చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మా తారాజు బాణసాగం వేసుకొని చేసుకోండి. తర్వాత క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పేరాగ్రాఫ్ను స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ఆన్సర్స్ కరెక్ట్గా చేయగలరు. ఇది కంటిన్యూషన్ పేరాగ్రాఫ్. నెదర్లాండ్స్ ప్రపంచ పటంలో సమున్నతంగా నిలబడడానికి కారణం ఏమిటి? ప్రతికూల పరిస్థితుల్లో కూడిన ఆహార ఉత్పత్తులలో మిగులు సాధించిన దేశం. ఆప్షన్ సి. నెదర్లాండ్లో ఏ విభాగాలను కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు? ఆప్షన్ సి. రైతులు, ప్రభుత్వం, వ్యవసాయ, విశ్వవిద్యాలయాలు, పరిశోధనలు. తర్వాత క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ సరైనది, ఆర్ సరికాదు. నెదర్లాండ్స్ ఆహారోత్పత్తులలో మిగులు సాధించిన సంకల్పించుకున్నది. ఆన్సర్. సెక్షన్ బి. మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. కింది పదానికి పట్టికలో అడిగిన విధంగా సమాధానాలు రాయండి. ఇక్కడ చూడండి, పర్యాయ పదాలు. పుత్రుడు, సుతుడు, కొడుకు. వికృత అంటే కుమారుడు. సొంత వాక్యం. భువనేశ్వరీ దేవి తన కుమారుడికి ఎన్నో కథలు చెప్పింది. బహువచనం. కొడుకులు, పక్షులు, రాళ్ళు. తర్వాత 12వది, క్రింది పద్యమును చదివి భావం సొంత మాటల్లో రాయండి. గంటకాలము గడచిన గతము గతమనండ్రు, గతము గతమే కానది ఎట్లు గలసి రాదు, గంటకాలం వృధాగాక గడపకీవు, విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు. కాలం గడిచిపోతే దాన్ని గతం అంటారు. గడిచిన కాలం తిరిగి రాదు. కాలం విలువైనది, వృధా చేయరాదు. కాలానుగుణంగా విలువైన విద్యను నేర్చుకోవాలి. అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. కాలం విలువ తెలుసుకుని జీవించాలి. తర్వాత 13వది, సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తానని చెప్పిన కుమారుని ఆదర్శ భావాలను, దేశభక్తిని అతని తండ్రి రాజారావు అణచివేశాడు. సైన్యంలో చేరతానన్న
కుమారుడి మెచ్చుకున్నాడు రోసయ్య. వీరిద్దరిలో ఎవరి వ్యక్తిత్వం గొప్పది, ఎందుకు? కనీసం 4 వాక్యాలు రాయండి. రాజారావు రోసయ్యలలో రోసయ్య వ్యక్తిత్వం చాలా గొప్పది అని చెప్పవచ్చు. అంటే తమ కొడుకు వీరా సైన్యంలో చేరతానన్నా భయపడుకోకుండా సైన్యంలో చేర్పించి దేశం కోసం సేవ చేయడానికి పంపించాడు. రాజారావు పుత్ర వాత్సల్యంతో సైన్యంలో కొడుకు చేరతానంటే పంపించుకోకుండా తన కళ్ళెదుటే ఉంచుకున్నాడు. కానీ రోసయ్య మాత్రం నిస్వార్థంగా అతన్ని సైన్యంలోకి వీరాన్ని పంపించాడు. తర్వాత నెక్స్ట్, మితంగా హితంగా మాట్లాడాలి, మధుర భాషణములే మనిషికి గౌరవాన్ని తెస్తుంది అన్నారు గాంధీజీ. మధుర భాషణం యొక్క ప్రాధాన్యతను సమర్థిస్తూ 4 వాక్యాలను రాయండి. మాట అంటే మనిషికి నిజమైన ఆభరణం. మధురంగా మాట్లాడడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మృదు భాషణంలో ఎదుటి వారిని ఆకట్టుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులను అందుకోవచ్చు, ప్రజలలో నమ్మకం కలిగించవచ్చు. అందుకే మనం ఎదుటి వారి హృదయాలను హత్తుకునేలాగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. 15. మానవ జీవనానికి నదులు విడదీయడానికి సంబంధం ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదులు మన రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. నదులు మన రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పడుతున్నాయి? మన రాష్ట్ర అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి నదులే ప్రధానమైనవి. ఇవి రాష్ట్రంలోని భూములను సస్యశ్యామలం చేసి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చాయి. ఆర్థిక సామాజిక రంగాలలో మన అభివృద్ధికి ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఈ నదులన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి, తెలుగు వారికి సుఖాన్ని ఇచ్చాయి. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.